హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చిన అప్డేట్ టెట్కి ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు. ఇది పేపర్లో వచ్చింది ఫ్రెండ్స్. విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన. త్వరలో డిఎస్సిలో 6,000 పోస్టులకు ప్రకటన. దీనికోసం డీటెయిల్గా తెలుసుకుందాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల ఆధారంగా పరీక్షా షెడ్యూల్ నిర్ణయిస్తారు. దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకై 15 రోజులు పట్టే అవకాశం ఉంది. టెట్తో పాటే 10 నుంచి 15 రోజుల పాటు అటు ఇటుగా డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డిఎస్సిలో 6,000 పోస్టులను చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల 31న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు. మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చి తరువాత డిఎస్సి నిర్వహిస్తారు. డిఎస్సితో పాటు టెట్ అంటే డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. డిఈడి వాళ్ళకి టెట్ పేపర్ 1 ఎస్జిటికి ఎవరు అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం. డిఈడి వారికి ఎస్జిటి అర్హత. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు పేపర్ 1 గాను, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2గా విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జిటి పోస్టులకు డిఈడి లేదా 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓబీసీలకు ఇంటర్మీడియట్లో 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40% ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డిఎస్సి నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులు ప్రకటన ఇవ్వగా దరఖాస్తులైతే 6 లక్షల వరకు వచ్చాయి. గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడి చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సి, టెట్ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్ డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. టెట్ డిఎస్సి రెండిటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఓన్లీ పేపర్లో వచ్చిన న్యూస్ మాత్రమే ఫ్రెండ్స్. ఈరోజు మీటింగ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈ న్యూస్ నిజమవుతుందా కాదా అనేది తెలుసుకుందాం. అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మన ఛానల్లో విందాం. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.